ప్రతినిత్యం మనం ఇంట్లో చేసుకునేటువంటి గణపతి పూజకి, అలాగే వినాయక చవితి రోజు ఆరాధన చేసుకునే ఈ గణపతి పూజకి ఏమైనా తేడా ఉందంటారా? రోజు ఇంట్లో తినే భోజనానికి, ఏదైనా పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళి తినేటువంటి భోజనానికి తేడా ఉందా? ఎవరిని అడిగినా ఉంటుంది. ఉంది అంటారు. మరి అక్కడ తేడా ఉన్నప్పుడు ఇక్కడ కూడా తేడా ఉంది. రోజు ఉండేటువంటి వినాయకుడే, మన ఇంట్లో ఉండేటువంటి వాడే. నిత్య పూజ, అందరికీ నమస్కారం పెడతాం, ఈయనకు కూడా ఒక నమస్కారం పెడతాం. ప్రత్యేకంగా నువ్వు రోజు వినాయకుడికి ఏం పెట్టవు. లేదు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏదో గణాపత్యం ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఆ గణాపత్య పూజ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రత్యేకంగా వినాయకుడికి నమస్కారం చేసుకుంటారు. బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది సుముఖశ్చే కదంతశ్చ అని చెప్పి శ్లోకం చెప్పుకొని ఆ గణపతి పూజ చేసుకొని మనసులో బయటికి వెళ్తారు. అయ్యా, నాకు ఎటువంటి కష్టాలు రానియకుండా చూడు అని చెప్పి. ఇది నిత్య పూజ. నిత్య పూజ అనేది ప్రత్యేకంగా వినాయకుడి మీద మన మనస్సుని పూర్తిగా కేంద్రీకరించు. కానీ ఈ నైమిత్తిక పూజ, వినాయకుడి పుట్టినరోజు, ఈ వినాయక చతుర్థి ఏదైతే ఉందో అది నైమిత్తిక పూజ. కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా వినాయకుడి మీద మన మనస్సుని పూర్తిగా కేంద్రీకరిస్తాం. అది ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు లోకంలో సాధారణంగా ప్రేమికులు ఒక మాట అంటుంటారు, నా నిండు మనస్సు నీకు ఇచ్చాను అని. అరమనస్సు పావు మనస్సు ఇచ్చాను అనరు. నిండు మనస్సు అంటే నా మనస్సు పూర్ణంగా సంపూర్ణంగా నీకు అర్పించాను అంటారు. అలా మన మనస్సుని సంపూర్ణంగా అర్పించే రోజు వినాయక చతుర్థి. అంటే స్వామి, నువ్వు తప్పించి నాకు ఇంకొకటి ఏమీ లేదు, నువ్వే నాకు దిక్కు, నాహం కర్త అని చెప్పి ఏ రకంగా అనుకుంటాం, అన్నిటికీ నువ్వే కర్తవి, నేనేం కర్తని కాదు అని సంపూర్ణంగా మన మనస్సుని స్వామివారి పాదాల దగ్గర ఉంచేది వినాయక చతుర్థి నాడు మనం చేసేటువంటి పూజ. కానీ మిగతా రోజుల్లో మాత్రం కేవలం ఏదో తాత్కాలికంగా అలా పూజ చేసుకుంటూ వెళ్తాం. అది ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా. అందువల్ల రెండిటి మధ్య రెండు పూజలు ఒకటే, కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఒకటి బాగా చక్కటి భోజనం, ఒకటి ఏదో అరకొరగా ఉన్నటువంటి భోజనం. మొదటిది బాగా తృప్తిని, చాలా హాయిని మనకు కలిగిస్తుంది, నిండు భోజనం. ఇది కలిగిస్తుంది కానీ అంత కలిగించదు.